స్నో స్టార్మ్ తర్వాత నుంచి మాకు వెదర్ అయితే ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ ఉంటుంది. ఆల్మోస్ట్ -27 అండ్ నిన్నైతే మాకు నియర్లీ -29 ఎంత ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ అంటే ఇంట్లో ఉండి, ఉండి బోర్ కొడుతుంది. అండ్ అలాగే కొన్ని గ్రోసరీస్ కూడా నేను కొనాల్సి ఉందనమాట. అందుకనే మేము కాస్ట్‌కోకైతే వెళ్ళాము. అండ్ లైక్ కార్ దిగి ఆ ఎంట్రన్స్ వరకు కూడా ఆ యొక్క లైక్ 20 సెకండ్స్ కూడా ఎంత కోల్డ్ అంటే ఇట్స్ నాట్ ఈజీ అనమాట. సో, తప్పదింకా గ్రోసరీస్ అయితే చేసుకోవాలి కాబట్టి నేను కాస్ట్‌కోకైతే వెళ్ళాను. సో, కావాల్సినవన్నీ కూడా మేము తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నాను కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అండ్ ఎగ్స్ అండ్ చికెన్ అయితే మేము కొంచెం ఎక్కువే తీసుకున్నాము. ఎందుకంటే ఈ చలిలో అయితే పద్దాక బయటికి రావటం అంత ఈజీగా లేదు. అందుకనే సో, ఎక్కువ క్వాంటిటీ అయితే నేను చికెన్ తీసుకున్నాను. అండ్ అలాగే ఎగ్స్ కూడా ఎక్కువే తీసుకున్నాను. అండ్ ఇంకా ఆ స్నో స్టార్మ్‌కి పడ్డ స్నో అయితే ఇంకా మెల్ట్ అవ్వలేదనమాట. అండ్ అదర్ వీడియోస్ కూడా చెక్‌ఔట్ చేయండి. మీకు నచ్చుతాయి.